అంటే ఇప్పుడు రవికిరణ్ని ఈరోజు అరెస్ట్ చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వం అవినీతి మీద ఎవరైతే ప్రశ్నిస్తారో, అంటే ఇప్పుడు ఇక్కడ రవికిరణ్ చేసేది ఏంటంటే ఇతను కూడా ఒక ప్రశ్నించడం అనమాట. సెటైరికల్ రూపంలో ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అవినీతిని సెటైరికల్గా అతను ప్రశ్నించడము, దాన్ని సోషల్ మీడియా ద్వారా చాలా పబ్లిక్కి అంటే గ్రామ స్థాయికి కూడా చేరడము, అవి జీర్ణించుకోలేక అతన్ని కట్టడి చేయాలి. అతనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియంత్రించాలని ఒక దురుద్దేశంతో వాళ్ళ చేతగాని తనాన్ని, అంటే ఏదైతే ఇప్పుడు సెటైరికల్గా మనం వేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా మంచి పరిపాలన ఇవ్వాలి తప్పితే ఆ పరిపాలన ఇవ్వకుండా దాన్ని ఏదో అవమానంగా భావించి, లేకపోతే కనుక అది అసమర్థతని తెలియజేస్తాను తప్పితే ఏం లేదు. రవికిరణ్ని అరెస్ట్ చేయడం అనేది ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో కూడా ఆయన మీద ఇంకా 2 కేసులు కూడా పెట్టడం జరిగింది. అంటే రవికిరణ్ని కట్టడి చేయాలి. రవికిరణ్ని అరెస్ట్ చేసి మీకు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనవచ్చు, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు తప్పితే దాన్ని ప్రభుత్వాన్ని మంచిగా పరిపాలన చేయాలన్న ఒక ఉద్దేశం వాళ్ళకి లేదు. గతంలో అంటే మీరు విచారణకు హాజరైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లోనే పూర్తిగా అంటే ఇటు తెలంగాణ అసెంబ్లీని కించపరుస్తూ పెట్టిన పోస్టింగ్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అంటే శాసనసభనే కించపరుస్తూ పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన పోస్టింగ్స్పై కంప్లైంట్ని మాత్రం తుళ్ళూరు పోలీసులు తీసుకోలేదు కదా. ఇప్పటికీ కూడా ఆ దానికి సంబంధించి కేసు రిజిస్టర్ చేయడానికి కూడా పోలీసులు ముందుకు రాని పరిస్థితి కదా. ఇది ఎట్లా చూస్తారంటే ఒక పార్టీకి సంబంధించి ఒక విధానం ఉండాలి, కానీ ఒక పక్క రాష్ట్రంలో ఇట్లా, అదే పక్క రాష్ట్రంలో అట్లా ఆంధ్రప్రదేశ్లో ఇదంతా కూడా ఎట్లా? బేసికల్గా ఇంతకుముందు కూడా తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి రవికిరణ్ ఇంటూరికి సంబంధించిన ఏదైతే శాసన మండలిని అవమానించారో అని చెప్పేసి ఒక కేసు పెట్టడం జరిగింది. అది కూడా ఒక ఎమ్మెల్సీ చైర్మన్ గారికి కంప్లైంట్ చేయడం, ఆ చైర్మన్ త్రూ సెక్రటరీ ద్వారా పోలీస్కి ఎంక్వైరీ చేయమని మాత్రమే ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి రవికిరణ్కి నోటీస్ ఇవ్వడం, రవికిరణ్తో పాటు రవికిరణ్ వైఎస్ఆర్సీపీకి ఏదో ఒక విధంగా అసోసియేట్ అయినాడు అని ఒక చూపించే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం కన్వీనర్గా నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ 2 సార్లు కూడా వాళ్ళు అడిగింది ఏంటి అంటే, రవికిరణ్ మీ దాంట్లో పనిచేస్తున్నాడని చెప్తున్నాడు, మీరు శాలరీ ఇస్తున్నారని చెప్తున్నారు, మీ ఎంప్లాయీ అంటే కదా అని చెప్పేసి వివిధ ప్రశ్నలు వేయడం జరిగింది. నేను క్లియర్గా చెప్పినాను, రవికిరణ్ ఒక ఫ్రీలాన్సరు, అతను ఒక వాలంటీరు, అతను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చెప్తున్నాం, ఆ రోజు చెప్తున్నాం, అంతే తప్పితే రవికిరణ్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. రవికిరణ్ మా పార్టీ అసోసియేట్, అంటే పార్టీకి అసోసియేషన్ ఏమీ లేదు, క్రియాశీలక సభ్యుడు కాదు అనేది కూడా చెప్పడం జరిగింది ఆ రోజు. దాంతోపాటు ఆ రోజు ఏం చెప్పామంటే, క్లియర్గా మీరు శాసన మండలిని అవమానించి అని చెప్పి రవికిరణ్ మీద కేసు పెట్టారు కదా. ఈరోజు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లోనే శాసనసభను కించపరిచే విధంగా ఉంది అన్నమాట క్లియర్గా. దాన్ని విత్ ఎవిడెన్సెస్తో సహా మేము ఆ రోజు అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు గారు కావచ్చు, లేదంటే ఏఎస్పీ విక్రమ్ త్రిపాఠి గారికి కావచ్చు కూడా ఆ రోజు దీన్ని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీకు లోకల్ స్టాండీ లేదు, మీరు ఈ జ్యూరిడిక్షన్లోకి రారు, మీకు ఆథరైజేషన్ లేదు. అంటే వాళ్ళకి కేసు ఫైల్ చేయాలా అనేది వాళ్ళకు ఉద్దేశం లేదు. కేసు ఫైల్ చేయాలంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి భయపడి కేసు కూడా ఫైల్ చేయలేదు, అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ రెండోసారి నేను విచారణకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఒక అటెంప్ట్ త్రూ అడ్వకేట్ ద్వారా చెప్పడం జరిగింది, మళ్ళీ ఈ రోజైనా అట్లీస్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారము పోలీస్ వ్యవస్థ నడుస్తుంది తప్పితే ఒక పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్గా ఆడ నడిచే పరిస్థితి లేదు. కేవలము ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఎవరిని కట్టడి చేయాలి, ఎవరిని నియంత్రించాలి అంటే వాళ్ళని మాత్రమే ఆడక్కడ వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రవికిరణ్ ఈరోజు అరెస్ట్ చేయడం వలన, లేకపోతే 2 సార్లు ఇంకా 3 సార్లు అంటే ఇప్పటికి ఆయన మీద 3 కేసులు పెట్టడం జరిగింది.
ఏదో కేసులు పెట్టి భయపడించాలనుకుంటే అది వాళ్ళ భ్రమ, వాళ్ళ అవివేకం తప్పితే ఏం లేదు. సోషల్ మీడియా అనేది ఒక రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఎందుకంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి దాన్ని కాలరాసే హక్కు ఎవరికి లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అందరికీ రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ సోషల్ మీడియాలో ఏ నెటిజన్ కూడా తగ్గే ప్రసక్తి లేదు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ అవినీతిని ఖచ్చితంగా ఎండగడతాం. అది ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రతిపక్షంగా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత, ప్రతిపక్షంగా ప్రతి నెటిజన్ బాధ్యత. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వ అవినీతిని ఈరోజు ఏదో అరెస్టుకు భయపడైతే తగ్గేదే లేదు. ఖచ్చితంగా మేము ఇంకా విస్తృతంగా, ఇంకా అగ్రెసివ్గా ప్రభుత్వ వైఫల్యాలని, ప్రభుత్వ అవినీతిని ఎండగడతాం. ఖచ్చితంగా వాళ్ళు కళ్ళు తెరుచుకునే విధంగా, మంచి పరిపాలన ఇచ్చే విధంగా మా సోషల్ మీడియాలో నెటిజన్స్ ముందుకెళ్తారు. దురదృష్టం, దుర్మార్గం ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలో రాజ్యం వెళ్తుంది. దురదృష్టం ఆంధ్ర రాష్ట్రం ప్రజానీకం 13 జిల్లాలో దురదృష్టవశాత్తు చంద్రబాబు గారి పాలనలో విధిలేని పరిస్థితిలో 2019 దాకా గత్యంతరం లేని పరిస్థితిలో మగ్గుతున్నారు. ఇది వాస్తవం. ఒక సోషల్ మీడియా అనే కన్నా దీన్ని సోషల్ కాన్షియస్ అని పేరు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ప్రజానాడి, ప్రజా వేడి, ప్రజల యొక్క గొంతు, ప్రజల యొక్క ఆశ అని పేరు పెట్టుకున్నాం. ఇక్కడ రవికిరణ్కి జరిగింది అనేది పక్కన పెడితే ఒక్క రవికిరణ్ కాదు, కొన్ని లక్షల మంది నెటిజన్లకు సంఖ్యలు వేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము చట్టరీత్యా ఎదుర్కొంటాం, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా ఇంటూరు రవికిరణ్కి పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన విశాఖపట్నం పాయకరావుపేట పోలీసు వారు 41A నోటీసు 19వ తేదీ, ఈ నెల 19వ తేదీ ఇవ్వడం జరిగింది. పోయిన నెల 19వ తేదీ ఇవ్వడం జరిగింది. 41A నోటీస్ అంటే వెన్ అరెస్ట్ ఈస్ నాట్ కంటెంప్లేటెడ్, అరెస్టు ఆలోచన లేనప్పుడు ఒక ముద్దాయికి ఇచ్చేటువంటి నోటీసు 41A క్లియర్గా చెప్పబడి ఉన్నది. నిన్ను అరెస్ట్ చేయటం ఒక ముద్దాయిని అరెస్టు చేయకూడదు, చెయ్యము అటువంటి అనే పరిస్థితుల్లోనే 41A నోటీసు ఇవ్వడం జరుగుద్ది. 41A నోటీసు పోయిన నెల 19వ తేదీ ఇచ్చినా కూడా ఈరోజు రవికిరణ్ అరెస్ట్ చేయడం అంటే చట్టం లేదు ఆ రాష్ట్రంలో, రాజ్యాంగం అపహాస్యం చేస్తున్నారు. మామూలుగా ఆర్టికల్ 14 చట్టం ముందర అందరూ సమానులే అని చెప్తుంది. చట్టం అందరికీ తగినటువంటి భద్రత ఇస్తుందని చెప్తుంది రాజ్యాంగం. 13 జిల్లాలో చట్టం చట్టుబండలైంది, రాజ్యాంగం తొంగలో దొక్కినటువంటి పరిస్థితి. నేను గత తుళ్ళూరు స్టేషన్కి పోయినప్పుడు మా ఐటీ వింగ్ అధ్యక్షుడు చల్లా మసూద్ రెడ్డి గారు, నేను ఆ పోలీసు వారితో అఫిషియల్ సోషల్ మీడియా, తెలుగు వెబ్సైట్ అఫిషియల్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు అందరి మీద పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి కామెంట్స్ మేము రిపోర్టు ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ చెత్తబుట్టలో దాఖలు చేసి మేము నిస్సిగ్గుగా, సిగ్గులేని పరిస్థితిలో పోలీసు వారు చెప్పిన విధానం ఏంటంటే, మేము రిపోర్టు చేయము, మేము ఏ కేసు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేము రిజిస్టర్ చేసే సమస్య లేదు అన్నటువంటి దుర్మార్గంగా మాకు చెప్పడం జరిగింది. చేసే వీల్లేక ఖచ్చితంగా మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ విషయంలో. ఇక్కడ చట్టం ముందర ఎవరు అతిథులు కారు అనేది చట్టం చెప్తున్నా, రాజ్యాంగం చెప్తున్నా, ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ, వారి ప్రభుత్వానికి కానీ, వారి తాపేదారులకు కానీ, వారి కింద పనిచేసే పోలీసు వారికి కానీ ఇది చట్టం అనేది 13 జిల్లాల్లో లేదని చెప్పేదానికి ప్రత్యక్ష తార్కాణం మేమిచ్చిన రిపోర్టు. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాని యొక్క లీడర్ని పెట్టున్నప్పుడు మేము ఇచ్చిన రిపోర్టు ఎందుకు పుట్ట దాఖలా చేశారు, మేమిచ్చిన రిపోర్టు మీరు రిజిస్టర్ చేయలేదు, కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు అని ప్రశ్నించేదానికి కూడా హక్కు లేని పరిస్థితి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించినటువంటి పరిస్థితి. ఇది ఎల్లకాలం సాగదు. 310R కింద మరియు 354D కింద రవికిరణ్ మీద ఈ కేసు నమోదు చేయడం జరిగింది. 354D అంటే అనిత గారి మెయిల్స్ని మానిటర్ చేస్తేనే
354D వస్తుంది. ఇక్కడ అనిత గారి ఆ సెక్షన్లో 354D ప్రకారం అనిత గారి మెయిల్స్ని కానీ అనిత గారి యొక్క ఈమెయిల్స్ కానీ వారి యొక్క ఫేస్బుక్ కానీ రవికిరణ్ మానిటర్ చేస్తే మాత్రమే 354D వస్తుంది. ఇది రవికిరణ్ ఆ రిపోర్ట్లో తన ఈమెయిల్స్ మానిటర్ చేశారని ఒక్క సెంటెన్స్ కూడా లేదు. ఎట్టై 354D పెట్టారో భగవంతుడికి ఎరుక. ముఖ్యంగా SC/ST యాక్ట్ అట్రాక్ట్ కావాలంటే మనం ఎవరైతే కించపరుస్తున్నామో ఆ వ్యక్తి SC/ST కాబట్టే చేయడం జరగద్ది. ఏ SC/ST వ్యక్తిని అన్నా కూడా SC/ST కింద రాదు. నా ఇంటెన్షను ఒక SC/ST మహిళ కాబట్టే ఆమెను అవమానపరిస్తే మాత్రమే SC/ST కింద వస్తుంది. ఇక్కడ అనిత గారు రవికిరణ్ చెప్పింది ఏంటంటే అభివృద్ధి మీ యొక్క అభివృద్ధి కాదు, మీరు లావు పెరగడం అనేది అభివృద్ధి అనుకోండి, కాదు తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధి కోరుకోవటం లేదు అనే ఒక సెటైర్ మాత్రమే పెట్టడం జరిగింది. అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపుతారో ఎవరైనా ప్రయత్నిస్తారో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని లక్షల మంది నెటజనుల గొంతులు ఆపడానికి ప్రయత్నిస్తే ఆ యొక్క ఆగ్రహంతో ఎవరైనా కాలిబూడిదవుతారనేది తథ్యం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నెటజనుల ఆగ్రహానికి గురైతే మీరు చేసే చేష్టల వల్ల ఈ న్యాయ పోరాటం ప్రజల గొంతుక మీరు పిసుకదానికి ప్రయత్నిస్తే మటుకు ఇది చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. నెటజనులు ఆగ్రహిస్తే మటుకు అరచేతితో సూర్యకాంతిని ఆపినటువంటి ప్రయత్నం చేయొద్దు. లీగల్గా విషయం వస్తే ఇది బెయిలబుల్ అఫెన్స్. 67IT యాక్ట్ ఇస్ ఏ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి చట్ట ప్రకారం జైలుకి పంపిలేక ప్రతిసారి విచారణ పేరుతో ఇంటూరు రవికిరణ్ని తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి పిలిచి వేధించడం జరుగుతుంది. అంత మాత్రమే చేయగలిస్తే ముఖ్యంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గారి ద్వారా ఒక రిపోర్ట్ ఇప్పించి SC/ST యాక్ట్ కట్టించి జైలుకి పంపించడం జరుగుతుంది. 41A నోటీస్ ప్రకారం కూడా మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేయము అటువంటి పరిస్థితుల్లో 41 నోటీస్ ఇస్తారు. రవికిరణ్కి ఇచ్చిన కూడా 41A నోటీస్, దాన్ని కూడా ఖాతరు చేయకుండా ఈరోజు రవికిరణ్ అరెస్ట్ చేయడం అంటే చాలా దురదృష్టకరమైంది. మేము కోర్టులో పోరాడతాం, న్యాయదేవత ఎప్పుడు మాకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని కోర్టు దృష్టికి తీసుకుపోతాం.